సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా సహనా సహనా అతిశయ సుగుణ మనసే నీకే రాసానా తోడు లేక నిన్న మొన్న కుదురుగా వేచున్నా ఏ ఎదురుగా నువ్వే వచ్చేసాక తిదులిక చూసేనా నా వధువిక నువ్వే అంటున్నేనే ముడులను వేసేనా శరత్ చంద్రికా తేజయా ఉన్నాయో పక్కాగా ఇంప్లిమెంట్ చేయండి. డిసిప్లిన్ కమిటీ అంటే కొంతమంది వచ్చారు. డిసిప్లిన్ కమిటీ అది క్లియర్ గా మీరు మిగిలిన వాళ్ళు మేము స్టేజ్ మీద ఉండేటప్పుడు మిగిలిన వాళ్ళు కొంచెం చూడండి, మంచి టెంట్లు వేశారు, కలర్ఫుల్ చైర్స్ వేశారు, మంచి స్టేజ్ గట్ట పెట్టారు, లంచ్ ఏర్పాటు జరుగుతుంది. ఇది కేవలం మీకు అందరూ చేయండి. మీరు చెప్పండి వాళ్ళకి, ఇబ్బంది లేకుండా ప్రోగ్రామ్ అంతా సక్సెస్ చేయవలసిన బాధ్యత మందే. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కరెక్ట్ గా అక్కడ మన రాజధాని దిగేటప్పుడు మనం అందరం అక్కడికి వెళ్ళిపోతాం. వెళ్ళి 2 లైన్లో నిల్చుంటాం మనం వరుసగా. ఎమ్మెల్యే గారితో ఫాలో అవ్వాలి. మీరు అలాగే శాంతరమేష్ అని కూడా వేదిక రావాల్సింది కోరుతున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతో కృషితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి మా ప్రగాఢమైన కోరిక ఏంటంటే, నేను కూడా మొదటి నుంచి నేను ఈ లెక్చర్షిప్ కానీ ఇందులోకి వచ్చిన దగ్గర నుంచి నేను ఎక్కువ పేరెంట్స్తోని మమేకం అవ్వడం అనేది నాకు నా కెరియర్లో ఒక భాగం అయిపోయింది. ఈరోజు అందరం కూడా ఇంత చక్కగా పిల్లలతో మేము దగ్గర అయిపోయామంటే, అసలు మేము బయటకు వెళ్ళిన తర్వాత కూడా మేము పిల్లల గురించి ఎక్కువ ఆలోచిస్తామంటే దానికి కారణం ఆ తల్లిదండ్రులు మా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని, ఆ బాధ్యతని మేము మనసులో ఎప్పుడు కూడా ఉంచుకుంటున్నాం. కాబట్టి నా బిడ్డలందరూ కూడా నాతోనే సమానంగా ఉంటారు కూడా. ఖచ్చితంగా మీ అందరికీ కావాల్సినటువంటి ప్రతి ఒక్క ఏర్పాటుని కూడా భవిష్యత్తులో చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరి ఈ కార్యక్రమంలో నేను చేసుకుంటే అనేక ప్రణాళికలకి నాకు సపోర్ట్ చేస్తూ ప్రతి విషయంలో కూడా నాకు గైడ్ చేస్తున్నటువంటి నా పెద్దలైనటువంటి సార్ గారికి కానీ మేడం గారికి కానీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు మారు మోగిపోవాలి రాష్ట్ర చరిత్రలో. అవునా కదా? ఇప్పటికీ గౌరవ ప్రిన్సిపాల్ పవన్ మరపట్ల గారి ఆధ్వర్యంలో మనం చాలా సాధించాము. ఇంకా సాధించవలసింది చాలా ఉంది. ఈ అవకాశం ఇచ్చినందుకు మనకి తిరుపతి వెళ్తే అరమూర్తిగా దర్శనం దొరుకుతుందో తెలియదు, కానీ సార్ దగ్గరికి వెళ్తే మాత్రం నిమిషాల్లో మనకి సార్ దర్శనం దొరుకుతుంది.
సో మరియు ఎమ్మెల్యే గారు మన కాలేజీకి రావడం, ఇంత పేటీఎం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడం చాలా సంతోషదాయకం. మరి సార్ సమక్షంలో మా కళాశాలలో మేము తీర్మానించుకున్న విషయాలని మీ దృష్టికి తీసుకువస్తున్నాం సార్. శ్రీ గౌరవ ప్రిన్సిపల్ పవన్ మరపట్ల గారి నేతృత్వంలో అధ్యాపకులు, ఎంతో అనుభవం గల అధ్యాపకులు, సిబ్బంది మన కళాశాలలో వర్క్ చేస్తున్నారు సార్. సో quality education by running extra classes and study hours to increase the result for at least increase of 10% మోటోతో మేము వర్క్ చేస్తున్నాం సార్. ఆల్రెడీ we have opened competitive cells for exams like MSET, NEET, IIT and other exams with the help of competitive material supplied by our beloved government sir. అలాగే స్పెషల్ ఫోకస్ ఆన్ రాష్ట్రంలో మారు పోగొట్టేట్టు మేమందరం కమిట్మెంట్ గా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం సార్. ఇది మా ఫ్యూచర్ ప్లాన్స్. ఈ ఫ్యూచర్ ప్లాన్స్ ని మనం ప్రజాప్రతినిధుల సమక్షంలో నిర్ణయించుకున్నాము. మరొకసారి మన కళాశాలకు మన ఎనర్జీ మన గౌరవ ఎకనామిక్స్ లెక్చరర్ శ్రీ సత్యనారాయణ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క డ్రగ్స్ వద్దు బ్రో, చెప్పండి పిల్లలు ఒకసారి, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో, డ్రగ్స్ వద్దు బ్రో. ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమాన్ని చాలా అభినందనీయంగా భావిస్తున్నాము. సహజంగా విద్యార్థులు ఇక్కడికి వచ్చేసరికి టెన్షన్ ఫీల్ అవుతున్నారు, చెప్పలేకపోతున్నారు. చాలా వరకు రాసుకున్నారు, మంచిగా ప్రిపేర్ అయ్యారు. బట్ చాలా మంది విద్యార్థులు కానీ ఇంకా ప్రొక్రాస్టినేట్ ప్రోగ్రామ్ కాబట్టి కొంచెం బ్రీఫ్ గా చేయాలని ఆలోచిస్తున్నాం. మా ప్రిన్సిపల్ సార్ మీ ముద్దుగా డాడీ అని పిలుచుకుంటాం. ఆ సార్ మాకు చేయాల్సిన అన్ని సదుపాయాలు, ఏ లోటుపాట్లు లేకుండా అన్ని సదుపాయాలు, అతని జేబులో డబ్బులు కూడా, స్టాఫ్ జేబులో డబ్బులు కూడా తీసి పెట్టిన రోజులు ఉన్నాయి, తెలుసా మీకు? అలాగే మా స్టాఫ్ సత్యనారాయణ సార్, స్వర్ణలత మేడం, మల్లేష్ సార్, ఇలాగ అందరి స్టాఫ్ కూడా చాలా చాలా బాగా చెప్తున్నారు లెసన్ మట్టుగా. అయితే ఇలాంటి స్టాఫ్ దొరకడం మా అదృష్టం, చదువుకున్న వాళ్ళ అదృష్టం. చాలా మన ఇంగ్లీష్ సారు, మ్యాథ్స్ సారు, సివిక్స్ సారు అలా చాలా కష్టపడుతున్నారు మా కోసం. రాత్రి అనక పగలనక వాళ్ళ పిల్లల్ని వదిలి మనల్ని పిల్లలు అనుకుంటూ మన గురించి రోజు ఆలోచిస్తున్నారు. అంటే మన గురించి ఆలోచించడానికి మన డాడీ అని అందరికీ పిల్లలు, ప్రిన్సిపల్ సార్కే కాదు, అందరూ మన దృష్టిలో డాడీలే. ఎప్పుడైనా మన డాడీ మన గురించి ఎప్పుడైనా అంతగా ఆలోచిస్తారు, కానీ అంతగా ఆలోచించరు కదా, ఆలోచిస్తారా? అలాంటిది మన డాడీ అలాగే రాత్రి అనక పగలనక మన గురించి చాలా ఆలోచిస్తాడు. మాకు ప్రభుత్వం చదవడం వల్ల మాకు చాలా అదృష్టం. మన లైబ్రరీ సార్ అనగా బుక్స్ ఉంటుంది, వాళ్ళు అలాగైనా చెప్తారు, ఏదైనా మనం చదవడంలోనే ఉంటుంది. మా కాలేజీలో జేమీన్స్, నీట్, ఐఐటి ఇలాంటి సబ్జెక్టులు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు. మాకు వచ్చిన సార్లు అయితే మాత్రం చాలా ఏ జన్మలో చేసుకున్న అదృష్టం అయితే అనే కాక ఇలాంటి స్టాఫ్ మాకు దొరకదు. బుక్స్, అన్ని బుక్స్ ప్రభుత్వం పంచగానే మాకు ఇచ్చేస్తున్నారు అన్ని. అంతా మా దాంట్లో సబ్జెక్టులు సైన్స్ వాళ్ళకి ప్రాక్టికల్స్. గరిష్ట మార్కులు మా విద్యార్థులు సాధించారు. కాలేజీలో హైయెస్ట్ పాస్ మార్కు కలిసిన ప్రపంచము నువ్వే, నడిచిన దారి నువ్వే, పిలిచిన తీరానివి నువ్వే, మరొక్కసారి చూడు. అలాగే ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి అధికారులారా, ప్రజాప్రతినిధులారా, వివిధ హోదాల్లో ఉండే ప్రజాప్రతినిధులారా, తల్లిదండ్రులారా, పత్రికా విలేకరులారా, అందరికీ పేరు పేరున జూనియర్ కాలేజెస్లో అమలు చేశారంటే అంటే మన విద్యాశాఖ మంత్రి గారి దూరదృష్టి, విద్య పట్ల అతనికి ఉండే దూరదృష్టికి ఒక నిదర్శనం. అలాగే ఈవేళ విద్యా ప్రమాణాలు పెంచడమే కాదు, ఉపాధ్యాయులు నియమించడమే కాదు, ఇవాళ మంచి పుస్తకాలు ఇవ్వడం కానీ, అలాగే నీట్, NIT
తల్లిదండ్రులకి, విద్యార్థులకి, పాత్రికేయ మిత్రులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నా పేరు అర్చన బగు. నేను ఇంత మంచి సిస్టమ్ అయితే నేను ఎక్కడా చూడలేదు. ఇన్ని ఇయర్స్ ఈ ఆంధ్రాలో పెరుగు ప్రైవేట్ కాలేజ్కి ఇంత పెద్ద గ్రౌండ్ లేదు, అంత పెద్ద గ్రౌండ్ ఉంది. ఇందులో ఎన్నో ఎక్సలెంట్ ఈవెంట్స్ లైక్ యోగా అండ్ స్పోర్ట్స్ రిలేటెడ్ ఈవెంట్స్, మీకు ఇన్స్పైరింగ్ ఈవెంట్స్ అన్ని కూడా మీకు జరుగుతూ ఉంటాయి. అంటే మీ ఎన్విరాన్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ముఖ్యంగా అర్చన మేడం గారు అసలు విద్యార్థిగా మీరు ఎలా ఉండాలి, మీ భవిష్యత్తు ఏంటి, మీరు ఎలా ఉంటే మీరు చక్కటి పౌరులుగా ఈ దేశానికి ఉపయోగపడతారు, ఈ కుటుంబం మొదలుస్తుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఓపెన్గానే ఉన్నారో మన పిల్లలందరూ కూడా. సో ఇప్పుడు మీకోసం మాట్లాడాలి. ఇటువంటి కార్యక్రమం వస్తుంది కాబట్టి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి నా యొక్క ధన్యవాదాలు. మీతో చాలాసార్లు మనము చదువుతుంది నర్సనపేట జూనియర్ కళాశాల. అలాగే చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్.